ఫ్రెండ్స్, ఇప్పుడు తర్వాత శ్లోకం 52వ శ్లోకాన్ని చెప్పుకుందాం. ఇక్కడ శంకరాచార్యుల వారు ఈశ్వరుని మేఘము వంటి వాడు అంటున్నారు. శంకర్లు ఏం చెప్తున్నారంటే, నా మనస్సేమో చాతక పక్షి లాంటిది. సో నువ్వు అనే మేఘం కురిపించి కరుణ గురించి నేను ఆ చాతక పక్షిలాగా వెయిట్ చేస్తున్నాను సుమా అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. శ్లోకాన్ని చదువుకుందాం. కారుణ్యామృతవర్షిణి ఘన విపద్గ్రీష్మచ్చిదా కర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్చాకృతిం నృత్యద్భక్తమయూరం అద్రినిలయం చెంచజ్జటామండలం శంభో వాంఛతి నీలకంధర సదా త్వాం మే మనశ్చాతకః. అబ్బబ్బబ్బా, ఎంత అసలు కవిత్వం అంటే ఇలా ఉండాలండి. చాలా అందంగా రాశారు. ఎక్కడి నుంచి ఎక్కడికి పోలికలు తెస్తున్నారో చూడండి. మనం విడతీసి ప్రతి పదానికి అర్థాన్ని చూద్దాం. శంభో అంటే సుఖోత్పత్తి కారణమైన వాడా ఓ పరమేశ్వర. నీలకంధర అంటే తెలుసు మనందరికీ, నల్లని కంఠము కలవాడా శివ అని. ఇంకొక అర్థం ఏంటంటే, నీలం అంటే నల్లని, కమ్ అంటే జలము, ధర అంటే ధరించినవాడా అంటే మేఘుడు అనమాట. మేఘం ఎలా అండి, నీటితో నిండి ఉంటుంది కదా. సో ఇక్కడ కంపారిజన్ మేఘంతో పోలుస్తున్నారని చెప్పాం కదా. సో అయితే వాళ్ళు ఏం చేయమని అడుగుతున్నాడు, నా యొక్క మనశ్చాతక, మనస్సు అనే చాతక పక్షి, ఆ పక్షి ఏం చేస్తోంది? కారుణ్యామృత వర్షిణి, కారుణ్య అంటే దయ అనే అమృత నీటిని, వర్షిణి కురిసేటటువంటి వాడిని, కురిపించేవాడు ఎవడు? ఈశ్వరుడు. అదే మళ్ళీ మేఘుడి కంపారిజన్ ఎలాగా? దయ వల్ల కారుణ్య అంటే ఆ మేఘం యొక్క దయ వల్ల అమృత జలమును వర్షించునట్టి దాన్ని అంటే మేఘమును. అక్కడ రెండు మీనింగ్లు చెప్తున్నానండి, అర్థం చేసుకోండి. ఓకే. ఘన విపద్గ్రీష్మచ్చిదా కర్మఠం అంటే ఘన గొప్పది అయిన, విపత్ ఆపద అనే, గ్రీష్మ అతితాపమును, చిదా అంటే ఛేదించడానికి, కర్మఠం కర్మయందు కుశలుని సమర్థుని ఎవడు? శివుడు. అదే మళ్ళీ మేఘానికి ఎలాగా అంటే ఘన అంటే గొప్ప, విపత్ సస్యనాశనము మొదలైన ఆపదలు, పంటలు నశించడం అవుతాయి చూసారా, అది ఎప్పుడు? గ్రీష్మ ఋతువులో, చిద ఛేదించడం అనే కర్మఠము సమర్థమైన పనిని ఏది చేస్తుందండి? మేఘము. విద్యాసస్య ఫలోదయాయ, విద్యాసస్య విద్య అనే పైరు పంట యొక్క ఫల ఉదయాయ ఫలమైన బ్రహ్మానంద అనుభవం కలగడం కోసం సుమనః సంసేవ్యం. సుమనః అంటే దేవతల చేతులు, మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. దేవతలు కానీ పండితుల చేత కానీ. సంసేవ్యం అంటే లెస్సగా అంటే బాగా సేవింపదగిన వాడిని. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సుమనః అంటే సహృదులైన రైతులు పాపం అలాగా మేఘం నీటి గురించి వెయిట్ చేస్తారు కదండి. వాళ్ళ పంటలు చక్కగా సస్యంగా పండాలి అంటే వాళ్ళు పాపం వెయిట్ చేస్తుంటారు. అందుకు సహృదయులైన రైతుల చేసే వింపదగినదగు మేఘమును ఇచ్చాకృతి, ఇచ్చా ప్లస్ ఆకృతి, దానికి ఇష్టం వచ్చిన రూపం ధరిస్తుంది కదండి మేఘం. అలాగే శివుడు కూడా భక్తుల కోరిక మేరకు వాళ్ళ అవసరాలను తీర్చడానికి రకరకాల రూపాలని తన ఇచ్చానుసారం నృత్యద్భక్త మయూరం, నృత్యత్ అంటే నాట్యము చేయుచున్న, భక్తులు అనే మేఘం నందు ప్రీతి గల, మయూరం నెమళ్ళు కలవాన్ని. వర్షం పడుతోంది అంటే ముందు నెమళ్ళు నాట్యం చేస్తాయండి. అలాగే శివుడు కూడా నాట్యం చేస్తాడు.
చెంచత్ జటా మండలం. చెంచత్ అంటే కదులుతూ ఉన్న, జట అంటే జడల యొక్క, మండలం అంటే సమూహం కలవాన్ని. ఆ శివుడి జటాజూటాల్లాగా ఉన్నాయిటండి. అది మేఘాలు ఇలా రకరకాల షేపులు, మెరుపు తీగలు వస్తాయి కదా, అవి శివుడి యొక్క జటాజూటాలు ఇలాగా గాలి కదులుతూ ఉంటే మెరుపు తీగల్లా ఉన్నాయిటండి. వెరేజ్ ఇక్కడ మేఘాంతాలకు మెరుపు తీగలు అన్నమాట. త్వాం నిన్ను, సదా ఎల్లప్పుడూ, వాంఛతి కోరుతోంది అని. ఇక్కడ నా మనస్సు అనే చాతక పక్షి నిన్ను ఎప్పుడు నీ కరుణ ఎప్పుడు దొరుకుతుందా అని చాతక పక్షిలా నా మనస్సు నువ్వు అనే మబ్బు కోసం అలాగా తల క్రిందులుగా పరమాత్మ వైపే. చాతక పక్షి అంటే ఏంటో తెలుసా అండి? అసలు వివరణలోకి వెళ్దాం. చాతక పక్షి చాలామందికి, మీకు అందరికీ వినే ఉంటారు. అదేంటంటే భూమి మీద పడ్డ వాటర్ని తాగదండి. అది అలాగా తల క్రిందులుగా వేలాడుతూ ఉంటుంటారు. ఎప్పుడైతే వాన పడుతుందో అప్పుడు ఆ నీటి బిందువుల్ని అందుకుంటుంటుంది. అది చాతక పక్షి తాలూకు లక్షణం అన్నమాట. సో ఇక్కడ అతను ఏమని కంపేర్ చేస్తున్నారు? నా మనస్సు చాతక పక్షిలా నీ గురించే అలా వెయిట్ చేస్తోంది సుమా అని చెప్తున్నారు అన్నమాట. అయితే వివరణలో మనం చెప్పుకుందాం. ఏమని నివేదిస్తున్నారు ఈశ్వరుడికి శంకర్లు? ఈశ్వర, నీవు దయ అనే అమృత వర్షాన్ని కురిపిస్తావు. అది తెలుసు కదా, పరమాత్మని దయ ఉంటే మనకి దొరకనుండదండి. జ్ఞానము అనే గొప్ప పంటను పండించడానికి పండితులు, దేవతలు నిన్ను సేవిస్తారు. నీవు వారి గురించి ఇష్టమైన రూపాల్ని ధరిస్తూ ఉంటావు. నువ్వేమో నీ భక్తులు అనే నెమళ్ళు నిన్ను చూసి పార్వశ్యంతో నృత్యం చేస్తూ ఉంటాయి. నీవేమో పర్వతంపై నివసిస్తావు. నీవు మెరిసిపోయే జటామండలంతో ఉంటావు. నీవేమో నీలకంధుడివి. అటువంటి నిన్ను నా హృదయం అనే చాతకం ఎల్లప్పుడూ కోరుతోంది సుమా అని దీని వివరణ అండి. అంతకన్నా మీకు ఒక్కొక్క లైన్ని విడదీస్తాను. కారుణ్యామృత వర్షిణి ఘన విషద్గ్రీష్మచ్చిదా కర్మట. కారుణ్యామృత వర్షిణి అంటే దయా అనే అమృతాన్ని వర్షించేవాడు ఎవరు? శివుడు. అదే మేఘపరంగా చెప్పాలి అంటే కరుణతో నీటిని వర్షిస్తుంది అని అర్థం అనమాట. ఘన విపద్ గ్రీష్మచ్చిదా కర్మటే గొప్ప పెద్ద పెద్ద ఆపదలన్నీ వస్తాయి చూసారా? ఆపదలు అనే తాపాలుగా ఆపదల్ని రిఫర్ చేశారండి. అటువంటి తాపాన్ని పోగొట్టే పనిలో సూర్యుడెవరండి? మన శివుడు. పరమశివుడు మనకున్న ఆపదలన్నీ పోగొడతాడు. అదే మేఘం ఏం చేస్తుంది? గొప్ప విపత్తులు అంటే పంటలు ఎండిపోవడం వంటి ఆపదలు కలిగించి గ్రీష్మ ఋతువును ఛేదించే పనిలో సమర్థమైంది. అయితే సెకండ్ లైన్కి వచ్చేటప్పటికి విద్యాసస్య ఫలోదయాయ సుమన సంసేవ్యమిచ్చాకృతి అన్నారు. విద్య అనే పంట ఫలించడం కోసం సుమనః ప్లస్ సంసేవ్యం అంటే దేవతల చేత అతను సేవిస్తారు. అదే మేఘం పరంగా చూస్తే పైరుల్ని ఫలింపచేస్తాయి. సుమనః సంసేవ్యం అంటే మంచి మనస్సు గల రైతులచే సేవింపబడేది అదండి మేఘపరంగా. దేవతలు పండితులు సేవిస్తే ఈశ్వరుడేమో బ్రహ్మానంద ఫలాన్ని ఇస్తాడు. అదే రైతులచే సేవింపబడి మేఘం సస్యాల్ని పండిస్తుంది. ఇచ్చా ప్లస్ ఆకృతి. ఈశ్వరుడు ఇష్టం వచ్చిన విధంగా వివిధ ఆకారాలు ధరిస్తాడు కదా, మనకు అది తెలుసు. అలాగే మేఘం కూడా వివిధమైన ఆకృతులతో కనిపిస్తుంది. తర్వాత ఏంటి? నృత్యద్భక్త మయూరమద్రి నిలయం చెంచజ్జటా మండలం. నృత్యత్ ప్లస్ భక్త మయూరం అంటే నాట్యం చేస్తున్న భక్తులు అనే నెమళ్ళు కలవాడారు. వెరేజ్ మేఘం పరంగా అయితే నెమళ్ళు మేఘాన్ని చూచి ఆనందంతో నాట్యం చేస్తాయండి. అద్రి నిలయం అంటే ఈశ్వరుడి కైలాస పర్వతాలపైనే నివసిస్తాడండి. ఆ శ్రీశైలం నుండి కైలాసం. మేఘం కూడా పర్వతాలపైనే నివసిస్తుందండి. చెంచజ్జటా మండలం అంటే ఈశ్వరుడు కదులుతున్న జడల గుంపు వంటి కలవాడు.
ఈశ్వరునికి పెద్ద జటాజుటం ఉంటుందండి. మేఘం చలిస్తున్న జటామండలం అంటే మెరుపుల మాలికగా కలిగి ఉంటుంది. మేఘంలో మరుపు తీగలు ఉన్న విధంగానే ఈశ్వరునికి కదిలి జటాజుటం ఉన్నదండి. తర్వాత ఏంటి, శంభో వాంఛతి నీలకందర సదా త్వామే మనశ్చాతక. శంభో అంటే ఓ ఈశ్వర, నీలకంధర అంటే నల్లని కంఠము గల శివ అని పిలుపు. ఈశ్వరుడు విషయం తాగుతాడు కదండి, అందుకు నీలకంఠుడు. కాకపోతే మేఘము ఏంటంటే నీల అంటే నల్లని, కమ్ అంటే జలాన్ని, ధర అంటే ధరిస్తుంది. కాబట్టి మేఘము కూడా నీలకంధరం అన్నమాట. ఓ ఈశ్వర నీలకంధర మే మనః ప్లస్ చాతక అంటే నా మనస్సు అనే చాతక పక్షి త్వాం అనగా నిన్నే, వాంఛతి అంటే కోరుతోంది. చాతక పక్షి మనకి తెలుసు మేఘజలాన్ని మాత్రమే తాగుతుంది. చాతకం ఒక్క మేఘజలాన్నే కోరేటట్లు శంకర్ల మనస్సు కేవలం ఈశ్వరుని కారుణ్యామృతాన్నే వాంఛిస్తోందని ఇక్కడ సారాంశం. అంటే శంకర్లు మనకి ఏం చెప్తున్నారంటే, ఆల్వేస్ ఈ ప్రపంచం వేంపు నీ మనస్సుని పెట్టకు, చాతక పక్షిలా ఓన్లీ ఆ పరమశివుడి తాలూకు కారుణ్యం గురించి ఎదురు చూడు. నిత్యం ఆ శంకర్ల గురించి ఎదురు చూస్తే తప్పక నీకు అతని కారుణ్యం అమృత వర్షంలా జల్లు నీ మీద పడుతుంది సుమా అని మనకి తెలియచెప్తున్నారండి.